తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అమ్మో, అవి పెద్ద ఎత్తున నీటిని తాగేస్తాయి. వాటితో తాగునీటికి కొరత రావచ్చు. కాలుష్యంతో పర్యావరణానికి పెను సవాలే. వీటితో ఉద్యోగాలే రావు. ఇలా డేటా సెంటర్లపై ఎన్నో అనుమానాలు, మరెన్నో అపోహలు. అయితే ఇదంతా కేవలం దుష్ప్రచారం మాత్రమేనంటూ మంత్రి నారా లోకేష్ ఖండించారు. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుపై వస్తున్న సందేహాలకు అసెంబ్లీ సాక్షిగా మంత్రి లోకేష్ స్పష్టత ఇచ్చారు. విశాఖకు డేటా సెంటర్లు క్యూ కడుతున్న తరుణంలో వీటిపై చాలా మందికి సందేహాలున్నాయంటూ జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో లేవనెత్తారు. దుష్పరిణామాలు కలగకుండా ప్రభుత్వం తరపున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగారు. దీనికి స్పందించిన మంత్రి లోకేష్ డేటా సెంటర్లపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కావాలని కొంతమంది డేటా సెంటర్ల మీద అనేక అపోహలు సృష్టిస్తున్నారు అధ్యక్ష. ప్రతి వ్యక్తి ఈరోజు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఆ స్మార్ట్ ఫోన్ లో ఏఐ ఈజ్ బీయింగ్ పవర్డ్ బై డేటా సెంటర్స్. మన సావరినిటీ కోసం ఇప్పుడున్న జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల భారతదేశంలో మనం డేటా సెంటర్స్ ఆన్ అవర్ సాయిల్ మనం చేపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. డేటా సెంటర్ విషయంకి వచ్చేగల మొదటిది నీటి భద్రత గురించి చెప్పారు అధ్యక్ష. ఈరోజు గోదావరి నుంచి నార్మల్ ఇయర్ 5 years యావరేజ్ గా తీసుకుంటే సుమారుగా 3000 TMCలు బే ఆఫ్ బెంగాల్లోకి వృధా అవుతుంది. మనం పోలవరం పెట్టి ఆ నీటిని ఇంపౌండ్ చేసి ఆ నీరుని గ్రావిటీ ద్వారా విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం. ఈ రోజు మనం చేసేది ఏంటంటే మొత్తం డేటా సెంటర్ ఎకో సిస్టమ్ మెచ్యూర్ అయ్యి 6.5 gigawatts కెపాసిటీకి వస్తే సుమారుగా 3 TMC బేస్డ్ ఆన్ కరెంట్ టెక్నాలజీ అవసరం పడుతుంది. కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వాటర్ వినియోగం కూడా తగ్గించుకుంటున్నారు. ఎనర్జీ అవసరాలు కూడా కంప్యూటర్ కెపాసిటీకి తగ్గించే టెక్నాలజీ రోజు వస్తుంది అధ్యక్ష. అది నంబర్ 1. సిటీకి కావాల్సిన నీరు మొత్తం పోలవరం ద్వారా మేము అందిస్తున్నాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ అనదర్ 18 months తప్పనిసరిగా గ్రావిటీ ద్వారా నీరు అందిస్తాం. ప్రత్యేకంగా డేటా సెంటర్స్కి వచ్చేగల డెడికేటెడ్ పైప్ లైన్స్ ద్వారా వాళ్ళకి నీరు అందిస్తున్నాం తప్ప ఎక్కడా సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ నుంచి పైప్ లైన్స్ తీసుకుని సామాన్యులకి వెళ్లాల్సిన నీరుని మేము ఎక్కడ డైవర్ట్ చేయట్లేదు. దయచేసి ఇది గమనించాల్సిన అవసరం. ఇండస్ట్రీకి ఇస్తున్న నీరు నుంచే డేటా సెంటర్ నీరు మేము తీసుకుంటాం జరుగుతుంది. అది రెండోది. 1 gigawatt థర్మల్ పవర్ ప్లాంట్ అధ్యక్ష డేటా సెంటర్ కన్జ్యూమ్ చేసే నీరుకి 10 రెట్లు ఎక్కువ నీరు కన్జ్యూమ్ చేస్తుంది పర్ ఇయర్. కానీ దాని గురించి ఎవరు మాట్లాడలేదు. సో కాల్డ్ ఎవరైతే ఇప్పుడు విశాఖపట్నంలో ధర్నా చేస్తున్నారో వాళ్ళు ఏనాడు థర్మల్ ప్లాంట్ గురించి మాట్లాడలే. సో ఎనర్జీ కావాలి బట్ డేటా సెంటర్ వద్దంటే ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? హౌ విల్ ఇట్ వర్క్? పవర్ గురించి చెప్పారు అధ్యక్ష. వెస్టర్న్ గ్రిడ్ కి ఇండియన్ గ్రిడ్ కి చాలా తేడా ఉంది అధ్యక్ష. అక్కడ వెస్టర్న్ గ్రిడ్ ఏంటంటే 1 nation 1 grid లేదు. కానీ ఇండియాలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 1 nation 1 grid వ్యవస్థ తీసుకొచ్చారంటే నేను రాయలసీమలో రెన్యూబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేసి అది ఆల్ ది వే నార్త్ ఇండియా కూడా నేను పంపించగలుగుతా CTU కనెక్టివిటీ వల్ల అధ్యక్ష. సో ఈ రోజు మేము చాలా స్పష్టంగా డేటా సెంటర్స్ మేము చెప్పింది ఏంటంటే మినిమం 70% ఆఫ్ ద ఎనర్జీ షుడ్ బి గ్రీన్ ఎనర్జీ, అంటే సోలార్, విండ్, పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ద్వారా. సో ఎనర్జీ విషయంలో ఎలాంటి ఎన్హాన్స్మెంట్ ఉండదు. కొంతమంది కావాలని అపోహలు సృష్టించి దొంగ వీడియోలు తీసుకొచ్చి ఏదో రేడియేషన్ అయిపోతుంది, వైబ్రేషన్లు వచ్చేస్తాయి అన్నారు అధ్యక్ష. నేను చూశాను అధ్యక్ష, స్వయంగా డేటా సెంటర్ పాలో ఆల్టోలో ఉంది అధ్యక్ష. బయట నుంచి అసలు ఏం అసలు సౌండ్ కూడా లేదు. ఎస్, లోపలికి వెళ్తే ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తే కంప్యూటర్ కెపాసిటీలో సౌండ్ ఉండొచ్చు, కూలింగ్కి సౌండ్ ఉండదు ఉంది అధ్యక్ష. కానీ బయటకు వచ్చి ఏమి తెలియట్లా. అసలు అక్కడ డేటా సెంటర్ ఉందని మేము ఆశ్చర్యపోయాం. ఈరోజు కావాలని కొంతమంది దీనిపైన అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ లో మేము షార్ట్ కట్ చేయలేదు. డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యాం. ఎవరు ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది 6.5 gigawatt కన్నా ఎక్కువ వెళ్ళొద్దు. పాలసీ 6.5, యువర్ టార్గెట్ 6.5. అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్తున్నా 6.5 gigawatt మేము ఫుల్ఫిల్ చేసాం. ఇట్ ఈస్ ఓవర్. ఎలకేషన్ ఇస్ కంప్లీటెడ్. బెస్ట్ కంపెనీస్ ఎవరైతే ఎన్వైరన్మెంటల్ కాన్షియస్ ఉన్న కంపెనీసే వాళ్ళ మీద తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఎస్, డెవలప్మెంట్ చేసినప్పుడు ప్రకృతి మీద కొంత భారం ఉంటుంది, కాదని నేను అన్నట్లే. కానీ ప్రజాప్రతినిధుల పైన అదేవిధంగా మంత్రిగా నా పైన ఉన్న బాధ్యత హౌ డు వి ఎన్ష్యూర్ దట్ ఇంపాక్ట్ ఇస్ ద లీస్ట్. వీ హ్యావ్ టు మేక్ షూర్ ఇట్ ఈస్ ద లీస్ట్ ఇంపాక్ట్ అండ్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. సస్టైనబిలిటీకి మేము కట్టుబడి ఉన్నాం. ఈరోజు ఒక చర్చ జరుగుతుంది అధ్యక్ష.
డేటా సెంటర్ కేవలం ఒక డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు వస్తాయా అని. అధ్యక్ష, మళ్ళీ నేను చెప్తున్నా, ఒక డేటా సెంటర్ కాదు, ఎంటైర్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. డేటా సెంటర్ ఇస్ అ క్యాటలిస్ట్ ఆఫ్ దిస్ ఎకో సిస్టమ్. ఈరోజు ఏదో డేటా సెంటర్ కాదు, ఏ డేటా సెంటర్లు పెడుతున్నా అంటే అడ్వాన్స్ చిప్స్ రావాలి, టెరాఫ్లాప్ కెపాసిటీ చిప్స్ రావాలి. ఆ చిప్స్ ఈరోజు గూగుల్ తీసుకొస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఏఐకి సంబంధించిన కంపెనీలు, కట్టింగ్ ఎడ్జ్, జీరో లేటెన్సీ ఉండాల్సిన అవసరం ఉన్న కంపెనీలు విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుంటూ జరుగుతుంది. అది నంబర్ 1. నంబర్ 2, ఈ మొత్తం డేటా సెంటర్స్ వల్ల అద్భుతంగా లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున విశాఖపట్నం కేంద్రంగా బిల్డప్ అవుతుంది అధ్యక్ష. ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి అధ్యక్ష. డేటా సెంటర్లు ఏఐ ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, దేశ డేటా సార్వభౌమత్వానికి కీలకమని మంత్రి లోకేష్ అన్నారు. డేటా సెంటర్లపై అవాస్తవాలను నమ్మొద్దని ప్రజలను కోరారు. విశాఖను ప్రపంచానికి అనుసంధానించే చర్యలు చేపట్టామన్నారు.